ఎంతకాలం అవుతుంది? అందుకని ఒక మాట అన్నాడు, రండి మలాకి అట్టుకుంటా, మలాకీలో అట్టుకుంటా. మలాకీలో మొదటి అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది చూడండి. మొదటి అధ్యాయం 6వ వచనంలో దేవుడు అడుగుతున్న ప్రశ్న ఈరోజు నిన్ను కూడా అడుగుతున్నాడు దేవుడు. దేవుని సన్నిధికి వచ్చినటువంటి రక్షణ పొంది, మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది ఎంతకాలం అవుతుందో? అవునా? దేవుని సన్నిధికి వస్తే ఎంతకాలం అవుతుందో? బాప్తిజం పొంది ఎంతకాలం అవుతుందో? ఇంతకాలంలో దేవుడు అడుగుతూనే వస్తున్నాడు ప్రశ్న. ఈ రోజు కూడా అడుగుతున్నాడు దేవుడు దేవుడిని ఏమని అడుగుతున్నాడు అండి? నేను తండ్రినైతే కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామం నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఏదంటారు? ఏడన్నాడు? ఉన్నాడా లింగరాపాలెంలో? ఉన్నారా ఇబ్రోన్లో? లింగారాపాలెంలో ఉన్నారా? ఇబ్రోన్లో ఉన్నారా దేవునికి భయపడే వాళ్ళు? అర్థమైందా? ఒకవేళ నువ్వు నిజంగా దేవునికి భయపడేదానివైతే, నువ్వు నిజంగా దేవుని భయభక్తులు కలిగి ఉండేదానివైతే దేవుడు తప్పక నీకు అనుగ్రహించును గాక. ఏంటిది? ప్యారడైజ్. హైదరాబాద్ బిర్యానీ కాదు, ప్యారడైజ్ అంటే బిర్యానీ కాదు తల్లి. పరలోకం ఇస్తాడు దేవుడు, ఖచ్చితంగా పరదర్శనం ఇస్తాడు. నువ్వు నిజంగా దేవునికి భయపడి చూడు. అర్థమైందండి మనకి? అందుకనే భయము భక్తి అనేది రెండు జంట పదాలు. భక్తి అయితే మాత్రం టన్నులు ఉంటది. అవునా? అంతకుముందు కూడా చెప్పుకుంటాను లేదు మీకు. తాగుబోతులను చూడండి, ఫుల్లుగా దాగి ఆదరికి రోడ్లు కొరతలేస్తా పోతా ఉంటాడు. అవునా? వాడికి ఎంత జాబ్ ఇచ్చినట్టుగా అడుగులు లెక్కేసుకుంటాడు, ఆదరికి ఇస్తాడు, మళ్ళీ ఇద్దరు నుంచి ఆదరికి పోతాడు, అడుగులు లెక్కేసుకుని పోతా ఉంటాడు అనమాట. కొలతలేస్తా పోతా ఉంటాడు రోడ్లన్నీ. అవునా? చర్చి దగ్గర రాగానే ఏమంటాడు చెప్పలేదండి? చర్చి దగ్గర ఎక్కడ భక్తులు చెప్పులు ఇస్తాడు. ముందు ఏమిస్తాడు? చెప్పులు విషయం ఏమంటాడు? ఎట్లా అంటాడు తండ్రి? అవునా? ఏమంటాడు? ఎట్లా అనుకుంటాడు? కళ్ళ సర్దుకుంటా ఉంటాడు. దాన్ని ఏమంటారు? భక్తి. అర్థమైందా? దాన్ని ఏమంటారంట? భక్తి. భయం కాదది. భయం ఉంటే నిజంగా వాడు ఏం చేయాలా? తాకుండా ఎడకు రావాలా? మందిరంలోకి రావాలిగా, దేవుని సన్నిధిలోకి రావాలిగా కదా. ఇప్పుడు నిజంగా చెప్పు, నీకు భక్తి ఉందా? భయం ఉందా? అందుకనండి, నాకు భయపడేవాడు ఎక్కడా? ఇప్పుడు నువ్వు చెప్పాలి, ప్రభువా నీకు భయపడేవాడు లింగారాపాలెంలో ఉన్నారయ్యా, నీకు భయపడేదాన్ని లింగారాపాలెం ఎబ్రోన్లో ఉన్నారు ప్రభువా, నేనున్నానయ్యా. నువ్వు చెప్పగలవా? చెప్పగలవా? ఆ సిలువలో దొంగ అదే ఆ పరలోక రాజ్యమును, ఆ పరదేశం పొందుకోవడానికి గల కారణం ఏంటంటే దేవునికి ఏంటంట భయపడ్డాడు. ఈరోజు నిజంగా దేవునికి భయపడుతున్నావా? అవునా? కొంతమందికి బల్లి అంటే భయం. అవునా? కొంతమంది కప్ప అంటే భయం, కొంతమందికి బొద్దింక అంటే భయం. అవునండి? అవి ఏమి హాని చేయవు కానీ, అవునండి, అవేమి మనకు నష్టం కలిగించవు కానీ, అవేమి ప్రమాదకరం కాదు కానీ, కొన్ని ప్రమాదకరమైనవైనా వాటికి భయపడ్డట్టు. ఎవడికి భయపడమంట? వాటిని సృష్టించిన చెప్పండి. యేసు ప్రభువుకి భయపడం, దేవుడికి భయపడం. సృష్టికి భయపడతాం, దేవుడికి భయపడటంలే. అందుకన్నాడు నాకు భయపడేవాడు. సో ఇప్పుడు ఎక్కడున్నాడంటే దాని అర్థం ఇది ఎక్కడ లేడునే కదా అర్థం. భయపడేవాడు ఎక్కడ లేడునే కదా అర్థం. గొప్ప కదా. ఈరోజు నిజంగా ప్రభు చెంతకు వచ్చి నువ్వు కూడా, ప్రభా ఇంతవరకు నేను భయపడలేదయ్యా, నేను ఇప్పుడన్నా భయపడి తీరాలి ఖచ్చితంగా. ఎందుకో తెలుసా? దినములు బహు చెడ్డలు ఉన్నాయి, దినములు బహు సమీపంగా ఉన్నాయి. యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న స్థితిగతులు సేమ్ అదే అధ్యాయాన్ని పోల్చి చెప్తాయి. ఎందుకు చెప్తానంటే యేసు ప్రభు రాకడ బహు ఏదంట సమీపంగా ఉంది. ఈ యుద్ధం ఎలాగే కంటిన్యూ అయింది అని అంటే అర్థమైందండి.
ఇంక ఏ వస్తువు కూడా మనకు దొరకడానికి అవకాశం ఉండదు ఇంకా. అర్థమైందండి? అందుకని ఇప్పుడైనా దేవునికి భయపడు, ఇప్పుడైనా భయభక్తులు కలిగి ఉండు, భయభక్తులు కలిగి ఉండు. అదే పాపమునకు లోకానికి దూరంగా వెళ్ళిపో. అందుకని బైబిల్లో చక్కగా మాట రాయబడుతూ వచ్చింది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట, చెడుతనమును విసర్జించుట. అర్థమైందండి? చెడుతనమునకు పాపమునకు దూరంగా వెళ్ళిపో, లోకానికి దూరంగా వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో. అర్థమైందా? ఇప్పటికైనా భయం కలిగి యేసు ప్రభు రాబోతున్నాడు, యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు అనే సిద్ధపాటు కలిగి ప్రభు కొరకు సిద్ధపడు, ప్రభు కొరకు సిద్ధపడు. ఇప్పటికన్నా భయం కలిగి జీవించు, భయం కలిగి బ్రతుకు, భయం కలిగి బ్రతుకు. ఇంకెంతకాలం దేవుడు అంటే భయం లేకుండా, దేవుని రాకడంటే భయం లేకుండా, నరకం అంటే భయం లేకుండా బ్రతుకుతావు, ఇంకా భయం లేకుండా బ్రతుకుతావు. అతడికి తెలిసిపోయింది, నేను చేస్తే నరకానికి పోతాను, కాబట్టి ఇప్పుడు నేను బ్రతకాలంటే పరదేశంలో ఉండే ఒకే ఒక్క మార్గం ఎవరని? యేసు ప్రభు అని తెలుసుకున్నాడు, యేసు ప్రభు తెలుసుకున్నాడు. కాబట్టి మొదటి మాట దేవునికి ఏంటంట భయపడ్డాడు, దేవునికి భయపడ్డాడు. దేవునికి, అందుకే దేవుడు అతనికి ఏమి ఇచ్చాడంట? పరదేశునిస్తూ వచ్చాడు, పరదేశునిస్తూ వచ్చాడు. ఇది మొదటి మాట. రెండవదిగా అక్కడే ఉన్న మాట చదువుకుంటామా? రెండవ మాట 41 చదవండి. 41 మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము. అంటే మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము అంటే తన తప్పు తాను ఏం చేద్దంట తెలుసుకోగలిగాడు. రెండవ మాట, ఆ సిలువలో దొంగ ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి గల కారణం ఏంటంటే తన తప్పు తాను తెలుసుకున్నాడు. అదేమందండి? ఈరోజు నిజమే చెప్పు అమ్మా, నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని సన్నిధికి వస్తున్నావు. అదేమందండి? ఎప్పుడన్నా సేవకుడు కఠినంగా కొన్ని మాటలు వాక్యం చెప్పాడు అనుకో, అదేమందండి? కొన్నిసార్లు చెప్తాను, మా దగ్గర ఉన్నారండి బాబు కొంతమంది, ఏంటి పాస్టర్ గారు నా గురించే చెబుతున్నాడే, పాస్టర్ గారు మా గురించే చెప్తున్నాడే, మా గురించి చెబుతున్నాడే. మరి ఎవరి గురించి చెప్పాలా? ఎవరి గురించి చెప్పాలా? అందుకంటే మన గురించి మాట్లాడినప్పుడు మన తప్పులు ఏంటో మనం ఖచ్చితంగా ఏంటంట చూసుకోవాలా, ఖచ్చితంగా. అదేంటండి? మన తప్పులు మనం తెలుసుకోవాలా, మన తప్పులు మనం తెలుసుకొని వాటిని సరి చేసుకొని వాటిని చక్క చేసుకోవాలా. అదేంటండి? అందుకనే సుమతి సర్కారు తన తప్పు తాను తెలుసుకున్నవాడు ధన్యుడు సుమతి అని అంటది. మనకి కనపడవు. అర్థమైందా? ఏమన్నా వాక్యం వచ్చిందంటే చాలు, అర్థమైందండి? మీరు పక్కలకి వెళ్ళి చూడడం ప్రారంభిస్తారు, అర్థమైందండి? పక్కకు చూడడం ప్రారంభిస్తారు, తను చూసుకోడు, తను. అందుకనే ఒక మాట చెప్పాడు, హిజ్కియాతో చెప్పాడు, నీవు మరణించబోతున్నావు, వెళ్ళి నీ ఇంటిని ఏందంట నీ ఇంటిని చక్క పెట్టుకోమంటే పక్కింటిని చక్క పెట్టుకున్నాడు. పోయి వినాలి మాట, పోయి పక్కింటి చక్క పెట్టుకున్నాడా? లేదు, తన ఇంటిని చక్క పెట్టుకున్నాడు. వెనక్కి చూసుకున్నాడు ఒకసారి, ఏంటి ప్రభా ఏమైంది? నాలో ఏ లోపం ఉంది, నాలో ఏ తప్పు ఉంది. ఈ రోజు నీవు జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు తన తప్పేంటో తాను తెలుసుకోగలుగుతూ వచ్చాడు సిలువలో దొంగ. అర్థమైందా? ఈ రోజు నీ తప్పును తెలుసుకోగలుగుతున్నావా? తెలుసుకొని ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకోగలుగుతున్నావా? సరి చేసుకోగలుగుతున్నావా? చక్క చేసుకోగలుగుతున్నావా? అని నిన్ను మెంటూ తెలుసుకోగలుగుతున్నావా? అర్థమైందండి? మనము మన గురించి కంటే, అందుకనే బైబిల్లోనే చక్కని మాట రాయబడుతూ వచ్చింది. మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, మన కంట్లోనేమో ఏం పెట్టుకుంటామంట చెప్పలేండి, మన కంట్లోనేమో దూరం పెట్టుకుంటామంట, ఎదుటి వాని కంట్లో అసలు కంట్లో దూరం అంటే పక్కడి ఎక్కడ కనబడిందండి, నాకు అర్థం కాదు. అర్థమైందా? విన్నాడు, కంట్లో దూరం ఉంటే కను కనబడిద్దా? మన కళ్ళు మామూలు కళ్ళు కాదు కదా, నీ కళ్ళు మామూలు కళ్ళు కాదు. దూరం ఉన్న పక్కడికి చూస్తూ ఉంటారు. సామాన్య కళ్ళు అయితే, ఎక్స్రే కళ్ళు అయితే కంట్లో దూరం పెట్టుకొని ఏం చేస్తామంట, పక్కోండి వెతకడానికి ప్రయత్నం చేస్తాం. మనం చూసుకో. అందుకనే దేంతో పోల్చాడంట, దేంతో పోలుస్తారని తెలుసా? గురి గింజ. ఏంటంట? ఎప్పుడైనా చూసారా గురి గింజ? చూసారా?
ఈ జనరేషన్ కష్టం తెలియదు చెప్పుకుంటాను. అవి కనపడకుండా కనపడలేదు. ఇప్పుడు గురిగింజ పైన ఎట్లా ఉంటుందంట, ఎర్రగా ఉంటుందంట. గురిగింజ అనుకుంటుంది పైన చక్కకుండానో పైన ఎర్రగా ఉన్నానో తెలుసా అనుకుంటుందంట. ఆ పక్కన చూసి చెప్తే అమ్మో పైన ఎర్ర కాదు ఏదంట, ఏదో నలుపు చూసుకో తగిలా. అర్థమైందా? పైకి బాగానే ఉంటున్నాను, అందుకని లోపల అంతరంగం ఎలా ఉంది. అర్థమైందా? అందుకని అన్నాడు రెండవదిగా సిలువలో దొంగ ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి గల కారణం ఏంటంటే తన తప్పు తాను ఏం చేస్తూ వచ్చాడు, ఇప్పటి వరకు తాను ఎలాంటి బ్రతుకుతూ వచ్చాడో, తాను ఎలాంటి జీవితం జీవిస్తూ వచ్చాడో అర్థమైంది. అదంతా తెలుసుకున్నాడు. ఇది మనకి న్యాయమే, ఇది మనకు న్యాయమే, ఇది మనకు తగిందే, ఈ శిక్ష మనకు తగిందే అని తన తప్పు తాను తెలుసుకుంటూ వచ్చాడు. తన తప్పు తాను తెలుసుకున్నాడు. ఈరోజు నిజంగా తెలుసుకున్నా నువ్వేం చేస్తున్నావు? అర్థమైందండి? నీ తప్పు నువ్వు తెలుసుకున్న వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడంట, రండి ఆ మాట అన్నాడు కదా, మళ్ళీ చదువుకుంటాం. మనకైతే 41 మళ్ళీ చదువుదాం. 41 మళ్ళీ చదువు. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము ఏదంట పొందుచున్నాము. తగిన ఫలం పొందుచున్నాము. అందుకనే మూడవదిగా తగిన ఫలము పొందుచున్నాం, మనం అనుభవిస్తున్నాం కదా, ఆ శిక్షను మనం భరిస్తున్నామని తన తప్పు తాను తెలుసుకొని ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు? మూడవదిగా పశ్చాత్తాపడ్డాడు. అర్థమైందండి? ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ వేడుకుంటున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని అడుగుతున్నాడు, అయ్యా ఈ శిక్ష నాకు తగిందే. తన తప్పు తాను తెలుసుకొని ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకుంటున్నాడు. పశ్చాత్తాపడుతున్నాడు. అర్థమైందండి? నిజంగా నువ్వు పశ్చాత్తాపడుతున్నావా? అర్థమైందండి? కాబట్టి మూడవ మాట, తను పరలోక రాజ్యాన్ని, ఆ ప్యారడైజ్ ని, ఆ పరదేశాన్ని పొందుకోవడానికి గల కారణం ఏంటంటే తాను పశ్చాత్తాపడుతూ వచ్చాడు. ఆ సిలువలో దొంగ. అర్థమైందండి? అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువుని గురించి విన్నది కాదు, అప్పటి వరకు యేసు ప్రభువుని చూసింది కాదు. అర్థమైందండి? యేసు ప్రభువుని చూసిన వెంటనే అతనిలోకి ఏం కలిగిందంట? పశ్చాత్తాపం కలిగిందంట. పశ్చాత్తాపం కలిగిందంట. అర్థమైందండి? ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతాను. అంటే నేను కూడా కొంచెమే విన్నాను, దాని గురించి మీకు చెప్పడానికి ఇష్టపడతాను. అర్థమైందండి? మీకు కూడా చెప్పడానికి ఇష్టపడతాను. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి కొంతమంది శిష్యులు వచ్చారు. అర్థమైందండి? వాళ్ళతో పాటు ఆనాటి కాలంలో జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళతో పాటు అదే నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు కానీ ఒక స్త్రీ ఆనాటి కాలంలో ఎంతో మందిని తన మోహము చేత, తన చూపుల చేత, తన వ్యభిచార పాపం చేత ఎంతో మందిని పట్టుకుందంట. అంటే ఆమెకి ఎంతమంది పట్టపడ్డారంట. ఆమె యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన శిష్యుల్లో ఒక అతనికి బాగా తెలుసంట, బాగా పరిచయం అంట. అయితే ఒకరోజు ఈమె తన స్నేహితులతో సవాల్ చేసిందంట. జాగ్రత్తగా తన స్నేహితులతో, తన చుట్టుపక్కల ఉన్న వారితో సవాల్ చేసిందంట. నేను వెళ్ళి యేసు ప్రభువును కూడా ఏం చేస్తాను, నా చూపులతో ఏం చేస్తానంట, పడేస్తానంటుందంట. ఏమనుకుందంట? యేసు ప్రభువుని నా చూపులతో పడేస్తా, నా అందముతో పడేస్తా, నా మోహముతో పడేస్తాననుకొని యేసు ప్రభుతో ఆ పక్కన వాళ్ళతో ఛాలెంజ్ చేసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిందంట. ఒకనొక సమయంలో వెళితే యేసుక్రీస్తు జాగ్రత్త వినాలి ఈ మాట, ఈ వ్యక్తికి అక్షరాలు సరిపోయినటువంటిది అన్నమాట. యేసు ప్రభు దగ్గరికి వెళితే యేసు ప్రభు ఏం మాట్లాడలేదంట ఆమెతోటి, యేసు ప్రభు ఏమీ చేయలేదంట. ఒక్కసారి ఆమెకి వెళ్ళి ఏందంట అట్లా చూశాడంట. అంతే. ఎవరికి వెళ్ళి చెప్పలేదండి. ఆ వేశ్యైన స్త్రీతోటి ఒక్కసారి అట్లా చూశాడంట. అంటే ఒక్కసారి అట్లా చూడగానే అంతే కూలబడి ఏడవడం ప్రారంభిస్తుందంట. ఆ ఒక్క చూపులో ఏం కనబడిందో తెలియదు కానీ ఏమేమి వాస్తవంగా చెప్పలే. ఈమె చూపులతోటి, ఈమె అందముతోటి, ఈమె మోహముతోటి ఆయన్ని పడేద్దామని పోతే, ఆయన్ని పడబడదామని పోతే, ఆయన్ని చెడబడదామని పోతే ఆయన చూపుకి ఈమె మగ్ధురాలైపోయి ఒక్క చూపుతో కూర్చొని వల ఏడుస్తుందంట. నాకు అనిపించింది
ఆయన కళ్ళల్లో ఈమె చేసిన చెప్పరేంటండి బాబు, ఆయన కళ్ళల్లో ఈమె చేసిన పాపాలు కనబడి ఉండాలి ఖచ్చితంగా. ఈమె నడిచిన నడక కనబడి ఉండాలి ఖచ్చితంగా. ఈమె మాట కనబడి ఉండాలి ఖచ్చితంగా. అందుకని యేసు ప్రభుని చూసిన వెంటనే హృదయంలో ఏమొచ్చిందంట? పశ్చాత్తాపం వచ్చేసింది. అందుకే అన్నాడు కదా ఒక చక్కని మాట యెషయా గ్రంథంలో, నా వైపు చూచి, చెప్పలే గట్టిగా, ఆయన వైపు చూస్తే మనకేం కలిగిందంట? రక్షణ కలిగింది. ఆయన వైపు చూస్తే మనకు పశ్చాత్తాపం కలిగింది. పశ్చాత్తాపం కలిగింది. అందుకని ఆ సిలువలో దొంగ తర్వాత కూడా చూస్తాం, పశ్చాత్తాపడ్డాడు. ఎందుకనంటే అక్కడే ఉంది చూడండి, 42వ వచనం. ఆయనను చూచి, అదేవిధంగా చాలా అండి. 4వదిగా ఏం చేస్తూ వచ్చాడంట? పశ్చాత్తాపడిన వెంటనే ఎవరు చూశారంట? యేసు ప్రభువుని చూస్తూ వచ్చాడు. అదేవిధండి, యేసు ప్రభువుని చూస్తూ వచ్చాడు. ఈ రోజు నువ్వు కూడా యేసయ్యను చూడు, మనుషుల వైపు చూడొద్దు. మనుషుల వైపు, ఎందుకంటే చివరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. ఇంకా నువ్వు మనుషుల వైపు చూసేది ఆపై, మనుషుల వైపు చూసేదా, పరిస్థితుల వైపు చూడమాక, లోకం వైపు చూడమాక, యేసు ప్రభు వైపు చూడు. అందుకని ఫిబ్రవరి 12:1 కూడా మనం చూస్తాం. 1 వచనాలు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే వాడినైనా యేసు వైపు చూచు. కాబట్టి నువ్వు యేసు ప్రభు వైపు చూడు, పరిస్థితుల వైపు చూడమాక, అదే స్థితిగతుల వైపు చూసేవంటే నువ్వు కూడా ఏమైపోతావు? ఒక ఆయన మునిగిపోయాడు. ఎవరు చెప్పరేంటంటే, పేతురంతటి గొప్ప శిష్యుడే, ప్రధాన శిష్యుడే పక్కకు చూసి ఏమయ్యాడు? నువ్వు కూడా పక్కకు చూస్తున్నావేమో పేతురులాగా, అర్థమైందా? నువ్వు కూడా పక్కకు చూస్తున్నావేమో పేతురులాగా, అర్థమైందండి. కాబట్టి నువ్వు కూడా మునిగిపోతావు, జాగ్రత్త. అందుకని నువ్వు ఎవరి వైపు చూడొద్దు. ఎవరి వైపు చూసినా మునిగిపోతాం ఖచ్చితంగా, అర్థమైందా? నువ్వు ప్రభు వైపు చూడడానికి పెట్టింది. ఈ సెలవులో దొంగ పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి కారణం ఏంటంటే ఎవరి వైపు చూశారంట? దేవుని వైపు చూశాడు. ఇప్పుడు నువ్వు ఎవరి వైపు చూస్తున్నా? కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అవసరం ఉన్నప్పుడు ఎవరి వైపు చూస్తున్నా? నువ్వు దేవుని వైపు చూడగలుగుతున్నావా? దేవుని మీద ఆధారపడగలుగుతున్నావా? అందుకని చక్కని మాట ఉంది, అవునా? నరులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇంకొక మాట 34వ కీర్తనలో ఏంటంటే, తను ఆశ్రయించే వారికి ఏ మేలు. నువ్వు నిజంగా ప్రభువుని ఆశ్రయించగలిగితే, ప్రభువుని చూడగలిగితే అర్థమైందండి. ఒక మాట, ఇంకొక మాట కూడా ఉంది, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కల, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవాలి. నువ్వు ప్రభు వైపు చూస్తే నీకు వెలుగు కలుగుతాయి. నువ్వు ప్రభు వైపు చూస్తే నీ బ్రతుకు మారిద్ది. నువ్వు ప్రభు వైపు చూస్తే నీ జీవితం మారిపోయిద్ది, నీ మాట మారిద్ది, నీ చూపు మారిద్ది కదండి. సమస్తము మారిపోతాయి. సెలవులో దొంగ యేసు ప్రభు వైపు చూస్తూ వచ్చాడు. నువ్వెవరి వైపు చూస్తున్నావు? అర్థమైందండి. నువ్వెవరి వైపు చూస్తున్నావు? ఒకసారి ఆలోచన చేసుకో. నీకున్న కోదువులో, నీకున్న కొరతలో, నీకున్న అవసరతలో, నీకున్న కష్టంలో, నీకున్న శ్రమలో, నీకున్న బాధలో నువ్వు ఎవరి వైపు చూడొద్దు. ఎవరి వైపు చూసినా ఏంటంట, నీకు గుట్టి చేతులు చూపిస్తారు తప్ప, అర్థమైందండి. నువ్వు ఎవరి వైపు చూసినా నీకు రక్తహస్తాలు తప్ప ఏ ఉపయోగం ఉండదు. కనుక నువ్వు ప్రభు వైపు చూడు. ఆ సెలవులో దండ యేసు ప్రభు వైపు చూస్తే, అందుకే తనకి దేవుడు ఏమి ఇచ్చాడంట? పరలోక రాజ్యాన్ని, పరదేశం ఇచ్చాడు. అర్థమైందండి. కాబట్టి 4 మాటలు మనం చూస్తూ వచ్చాం. 1, దేవునికి భయపడ్డాడు. 2, తన తప్పు తాను తెలుసుకున్నాడు. 3, పశ్చాత్తాపడ్డాడు. 4, యేసు ప్రభువుకు చూడగలిగాడు. అందుకన్నాడు, మళ్ళీ చెప్తున్నా మాట, భూదిగంత నివాసులారా నా వైపు చూడండి. సో ఇప్పుడు మనం ప్రభు వైపు చూడగలిగితే, అందుకని ఇప్పుడు తాను ప్రభు వైపు చూడగలిగాడు కనుకనే నా రక్షణ పొందగలుగుతూ వచ్చాడు, మారు మనసు పొందగలుగుతూ వచ్చాడు, పశ్చాత్తాపడగలుగుతూ వచ్చాడు. అర్థమైందండి. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాడు. 4వది, 5వదిగా ఈ ఒక్క మాట చేసుకొని మనము ముగించుకోవడానికి వరకే ప్రయత్నిస్తాం. ఈ ఒక్క మాట రండి. 5:42 మళ్ళీ చదవండి. ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. ఏమన్నాడంట? నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక చిన్న ప్రార్థన చేస్తూ వచ్చాడు. వినే మాట,
ఒక చిన్న ప్రార్థన చేస్తూ వచ్చాడు. నువ్వు కూడా కనీసం చిన్న ప్రార్థన చేయగలుగుతున్నావా రోజులో? కనీసం మంచినీళ్ళు తాగేటప్పుడు, అన్నం తినేటప్పుడు, వినాలి మాట, అన్నం తినేటప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నానా? మంచినీళ్ళు తాగేటప్పుడు నేను ప్రార్థన చేసి, కనీసం బయటకు వచ్చేటప్పుడు నేను ప్రార్థన చేసి, కనీసం పనికి వెళ్ళేటప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నానా? సరే ఇదంతా తీసే, కానీ కొనుక్కునేటప్పుడు నేను ప్రార్థన చేసుకుంటావా? అలా నీకేం తెలుసా నాకున్న పనులు అదన్నా అంత బిజీగా తెలుసా నీకు అసలు? లేచిన దగ్గర నుంచి కొనుక్కునేదాకా బిజీ 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 విస్తారమైన పనులు అన్న. అవునా? అయితే విస్తారమైన పనుల్లో నువ్వు కూడా బిజీగా ఉన్నావంటే నువ్వు కూడా ఎవరివే? నువ్వు కూడా మార్తమే. అవునా? నువ్వు కూడా మార్తమే, మరేవి కాదు. అవునా? ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మరీలు ఉన్నారు, మార్తలు ఉన్నారా? ఇద్దరు ఉన్నారా? మరీలు ఉన్నారా, మార్తలు ఉన్నారా? యేసు ప్రభు కావాల్సింది ఎవరు? మరీ కావాలా, మరీ లాంటి వాళ్ళు కావాలా? అర్థమైందా? విస్తారమైన పనులు పెట్టుకోమని బిజీ 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 అని చెప్పమాక. అర్థమైందా? కాబట్టి నాకు బిజీ అని చెప్పేది ఎవడు తెలుసా? సాతాను సంబంధి. అవునా? అన్న కుదరట్లేదని చెప్పేది ఎవడు తెలుసా? సాతాను సంబంధి. అన్న టైం లేదని చెప్పేది ఎవడు తెలుసా? సాతాను సంబంధి. దేనికి టైం లేదంట చెప్పరండి. అందులో దొంగ ముక్క నవ్వడానికైతే టైం ఉంది, మాంసం ముక్క నవ్వడానికైతే టైం ఉంది, చికెన్ తెచ్చుకొని వండుకొని తినడానికైతే టైం ఉంది. అవునా? మన ఇష్టానుసారంగా మనం చేసుకోవడానికి అయితే సమయం ఉంది. కాలేజీకి పోవడానికి సమయం ఉంది, స్కూల్కి పోవడానికి టైం ఉంది. అవునండి, పనికి పోవడానికి టైం ఉంది, ఏదైనా మిరగాయలు పోవడానికి టైం ఉంది, పత్తికి పోవడానికి టైం ఉంది, పోయి అన్నిటికీ టైం ఉంది. కానీ మందిరానికి రావడానికి టైం దొరకట్లా, ప్రార్థన చేసుకోవడానికి ఏదంట టైం దొరకట్ల. అవునా? అప్పుడు అంటాడు యేసు ప్రభు, మీరెవరో ఏం చేస్తాడు మన ముందు? చెప్పలేంటంటే ఏం చేస్తాడు మన ముందు? నువ్వు చూస్తూ ఉండగానే నీ ముందు ఏం మూసేస్తాడు? తలుపు మూసేస్తాడు. తలుపు మూసేసి ఏమంటాడు? నువ్వెవరు? అదేందుకు ప్రభా మా ఊరు నీకు తెలీదు? అదేందుకు ప్రభా మా సంఘం నీకు తెలీదు? అదేందుకు ప్రభా రక్షణ ఎప్పుడు పొందింది? నువ్వు ఎవరో నాకు ఇంగ్లీష్లో, తెలుగులో చెప్తే అర్థం కాదు కానీ ఇంగ్లీష్లో చెప్తే గెట్ అవుట్ అంటాడు. ఏమంటాడు? ఇంగ్లీష్లో చెప్తే బాగా అర్థమైద్ది ఆ మాట. గెట్ అవుట్ అంటాడు, అంతే. ఇంకా అర్థమైందా? జాగ్రత్త గుర్తుపెట్టుకో. అన్నిటికీ టైం దొరుకుతుంది కానీ ప్రార్థన చేసుకోవడానికి టైం దొరకడం లేదు. అన్నిటికీ టైం దొరుకుతుంది కానీ దేవుని సన్నిధికి రావడానికి టైం దొరకడం లే, ప్రార్థనకి రావడానికి టైం దొరకడం లే. నేను అంటే గుర్తుపెట్టుకో, ఇక టైం లేదు. అవునా? ఏం లేదంటే ఇంక సమయం లేదు. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. బైబిల్ పండితులు చెప్తున్నారు అన్నారు. బైబిల్ పండితులు సంవత్సరాల మీద, ఏళ్ల మీద లెక్కేసుకోవచ్చు అంటే యేసు ప్రభు వచ్చే దినాలు కూడా ఏళ్ల మీద లెక్కేసుకోవచ్చు అంట. అంత త్వరగా యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. అందుకే మనం చూస్తున్నాం, ఎక్కడ పెట్టినా యుద్ధ వాతావరణమే, ఎక్కడ పెట్టిన కరువులు, ఎక్కడ పెట్టిన భూకంపాలు. అదండి మన జనముల మీదకి జనములు ఎగుస్తున్నారు. అర్థమైందండి? మనుషుల్లో మానవత్వం కోల్పోయి భార్య భర్తని కదండి, పిల్ల తల్లిదండ్రుల్ని మనం చూస్తూ వచ్చామని బాబు. అదే అమ్మాయి ప్రేమకు అడ్డం వస్తుందని భర్త అదేవిధంగా తల్లిదండ్రులు చంపడానికి, అదేవిధంగా వ్యభిచారానికి పాపానికి అడ్డం వస్తున్న సొంత కూతుర్ని తండ్రి చంపేసిన రోజులు. అర్థమైందా? ఎంత భయంకరమైన దినాల్లో ఉంటున్నాం తెలుసా? అందుకని ఇప్పుడన్నా సమయం నువ్వు దేనికి? ప్రార్థనకి సమయం నువ్వు, దేవుని సన్నిధికి రావడానికి సమయం నువ్వు, సమయం నువ్వు. ఇంకా కొంచెమే ఉంది కాలం, ఈ కొంచెం సమయాన్ని వృధా చేసుకోమాక. అందుకని బుద్ధి గలవాడు సమయమును ఏం చేసుకుంటాడంట? సద్వినియోగం చేసుకుంటాడు. గుర్తు. సుబుద్ధి కలిగిన వాడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు, బుద్ధి కలిగిన వాడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. ఈరోజు నువ్వు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకో. అందుకని కొంచెం అందుకు జాగ్రత్తగా ఇంకో 10 నిమిషాల్లో ఈ సెలవులో దొంగ ఏమైపోతాడు చెప్పరేంటండి? ఇంకొంచెం సమయంలో ఈ సెలవులో దొంగ చచ్చిపోబోతున్నాడు. చనిపోయే కొద్ది నిమిషాల ముందు ఏం చేశాడంట? ప్రార్థన చేసి తనకున్న సమయాన్ని ఏం చేసుకున్నాడంట? సద్వినియోగం చేసుకున్నాడు. చిన్న మాట, ఒక చిన్న ప్రార్థన. ప్రభా పరదేశంలో నన్ను కూడా నువ్వు వచ్చినప్పుడు ఒక చిన్న ప్రార్థన అతను ఎక్కడికి చేర్చిందంట? ఈరోజు నువ్వు కూడా చిన్న ప్రార్థన నువ్వు కూడా ప్రభువుని చేయగలిగితే, అదే సమయం దొరికినప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేయి. అందుకని ఒక చక్కని మాట ఉంది కీర్తనలో
ఎవరు నా జీవదాత అయిన దేవుని కూర్చున్న ప్రార్థన నాకు తోడుగా ఉన్నదనే మాట ఉండదు. అర్థమైందండి. కాబట్టి ఆ ప్రార్థనే నేను రక్షించింది, ఆ ప్రార్థనని విడిపించింది, ఆ ప్రార్థనని తప్పించింది, ఆ ప్రార్థనని కాపాడింది, ఆ ప్రార్థనని కాపాడింది. అర్థమైందండి. కాబట్టి ప్రభు ప్రయత్నం మనం చేసుకుంటున్నాం. ఆ సెలవులో దొంగ ఆ పరలోక రాజ్యాన్ని పొందుతున్న కారణం ఏంటంటే చివరిలో ఏం చేస్తూ వచ్చాడంట? ప్రార్థన చేశాడు. ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చేయ, ప్రభా నన్ను నా సంఘాన్ని రాకుడు కొరకు సిద్ధపరచయ్యా, ఆ పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచు ప్రభా అని ప్రతిరోజు ప్రతి నిత్యం మనం ప్రార్థన చేసుకోవాల్సిన సిద్ధపడవలసిన సమయం ఇది. అదేవిధంగా సమయాన్ని పోగొట్టుకోవద్దు, సమయాన్ని వృధా చేసుకోవద్దు, సమయాన్ని నష్టపరుచుకోవద్దు. వీలైనంత మటుకు ప్రభు సన్నిధిలో ఎక్కువగా గడపడానికి ప్రయత్నించేది. సమయం లేదు, ఇంకా సమయం యేసు ప్రభు త్వరగా. అదేవిధంగా పోయిన కాలాన్ని మనం తిరిగి ఏదంట తీసుకురాలేము. గుర్తుపెట్టుకోండి, పోయిన కాలాన్ని, జరిగిన కాలాన్ని మనం తీసుకురాలేము. అందుకని మిగిలిన కొంచెం సమయాన్ని ప్రభు కొరకు బ్రతకడానికి, ప్రభు కొరకు జీవించడానికి, అదండి ప్రార్థనలో, సహవాసంలో, దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపడానికి ప్రయత్నించేద్దాం. కాబట్టి దేవుడు కూడా మనం కూడా పరిపూర్ణంగా సంపూర్ణంగా దర్శించి సమయాన్ని సద్వినియోగం చేసుకుని మనం కూడా ప్రార్థన పరంగా భయం కలిగి మన ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నామని ఇంగిత జ్ఞానం కలిగి, అదేవిధంగా మన తప్పులు మనం తెలుసుకుంటూ సరి చేసుకుంటూ చక్క చేసుకుంటూ ప్రభు రాకపోతే సంపూర్ణంగా మనం సిద్ధపడుతుందా ప్రభుత్వ సహాయము చేయండి. మనం కూడా పరదేశ్ కొరకై, పరలోకం కొరకై మనల్ని, మన కుటుంబాన్ని, సంఘాన్ని సంపూర్ణంగా దేవుడు సిద్ధపరుచున్న కాక. ఓకే అండి, ప్రార్థన చేస్తాం. మోకరించండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామం పేరిట ప్రభా కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటూ మరొకసారి తిరిగి నీ పాద సన్నిధికి వస్తున్నాం. మీరంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా, కరుణ వాత్సల్యత కలిగిన దేవుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవుడు అయ్యా, జాలి కలిగిన దేవుడు తండ్రి, స్తోత్రములు మనము చెల్లించుకుంటున్నాం. నా తండ్రి ఈరోజు హెబ్రోన్లో నా తండ్రి మాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి, సమయాన్ని బట్టి నా తండ్రి వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి ఈ గుడ్ ఫ్రైడే సందర్భముగా, నా తండ్రి మంచి శుక్రవారం సందర్భముగా నా తండ్రి మేము కూడా నీ మందిర ఆవరణంలో చేరి నేను స్తుతించడానికి, నా తండ్రి నేను ఘనపరచడానికి, నీ మాటలు వినడానికి మాకు ఇచ్చినటువంటి సమయమును బట్టి వందనములు, స్తోత్రం మాకు ఇచ్చిన అవకాశమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. దేవా, ఈ దినాన్ని మీరు మా కొరకై నా తండ్రి సిలువ వేయబడ్డారు, మా కొరకై శ్రమలు పొందారు, మా కొరకై బాధలు పొందారు, మా కొరకై కలువరి శిలువపై నా తండ్రి మరణించినందు కొరకై వందనములు, స్తోత్రం చెల్లించు. ఈ పుణ్య దినాన కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కూడా ధ్యానం చేసుకోవడానికి కొరకై ఇచ్చిన కృపను బట్టి స్థుతిస్తున్నాం. నా తండ్రి ఓ ప్రభు, సిలువలో దొంగ డిస్మస్ అనేటువంటి వ్యక్తి ఎలా మార్పు చెందాడో, ఎలా పరదేశుడు పొందుకున్నాడో మేము చూడగలుగుతూ వచ్చాం ప్రభా. తండ్రి తాను దేవునికి భయపడేవాడుగా, తన తప్పు తాను తెలుసుకున్నవాడుగా, పశ్చాత్తాపడినటువంటి వ్యక్తిగా, తను నీ వైపు చూసినటువంటి వ్యక్తిగా, తండ్రి ప్రార్థించిన వ్యక్తిగా మేము చూస్తున్నాం. తండ్రి ఈ 5 లక్షణాలు తన జీవితంలో ఉన్నాయి కనుక తండ్రి తాను పరదేశును పొందుకోగలుగుతూ వచ్చాడు. కానీ ఎడమవైపు ఉన్నటువంటి వ్యక్తి మాత్రం ఆ పరదేశును పొందుకోలేకపోయాడు. అతనిలో పశ్చాత్తాపం లేదు, అతనిలో ప్రార్థన లేదు, అతడు దేవునికి భయపడ్డలే. అందుకే నరకప్రాయమయ్యాడు, నరకాన్ని పొందుతూ వచ్చాడు, నిత్య నాశనాన్ని పొందుతూ వచ్చాడు. ప్రభా, ఈరోజు తల్లి హెబ్రోన్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతో మంది కొన్ని సంవత్సరాల తరబడి వస్తున్నారు, అయినా భయం లేకుండా బ్రతుకుతున్నారు అయ్యా, భయం లేకుండా జీవిస్తున్నారు ప్రభా, భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. మాట, చూపు, తలంపు, క్రియ, ఆలోచన అన్నింటిలో భయం కలిగి సహాయించడం కోరుకుంటున్నాం. ప్రభుత్వం నమ్మదగిన దేవుడా, కరుణ కలిగిన తండ్రి మనం తెలుసుకుంటున్నాం. అలాగే నా తండ్రి వాక్యం మా ఎదుకు వచ్చినప్పుడు, వాక్యం మేము వింటున్నప్పుడు తండ్రి ఓ ప్రభా, వాక్యం మా తప్పులను ఎత్తి చూపిస్తున్నప్పుడు
నా తండ్రి అవి మేము సరి చేసుకునే వారుగా మా తప్పు మేము తెలుసుకొని ఎంత పశ్చాత్తాపడేటువంటి అనుభవంలోకి మనం తీసుకున్నామని కోరుకుంటున్నాం. అలాగే నీ వైపు చూచినట్లుగా సహాయం చేయండి. శ్రమ, ఎరుపు, బాధ, కష్టం, దుఃఖము, కన్నీటి ఏ పరిస్థితుల్లోనైనా ప్రతి స్థితిగతుల్లో నీ వైపు చూచినట్లుగా సహాయం చేయండి. మా యాత్ర జీవితంలో ముందుకు సాగిపోటు కొరకై ప్రభు చూపించమని కోరుకుంటున్నాను. ప్రార్థన జీవితం ఎంత ప్రాముఖ్యమో, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో నేను మాకు తెలియపరుస్తుంది తండ్రి. అందుకే నా తండ్రి పాట పాడుతూ ఉంటారు, ప్రభు యేసు శిష్యుడినై ప్రార్థించడం మానేది అనే మాట నా తండ్రి నిజమే. దేవుని ఎరిగిన బిడ్డలముగా, రక్షణ పొందిన బిడ్డలముగా, మానవ మనసు పొందిన ప్రభువులో పాల్గొనప్పుడు ప్రార్థన మర్చిపోతున్నామయ్యా, ప్రార్థన విస్మరిస్తున్నాం ప్రభా. దేవా సమయం కొంచెమే ఉందని ఏ స్వభావం త్వరగా రాబోతున్నావు తండ్రి. అందుకని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని సన్నిధిలో మరి ఎక్కువగా గడుపునట్లు కూడా సహాయం మనం తెలుసుకుంటున్నాం. వస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశ్రయించాలి. స్త్రీలు వస్తున్నారు తండ్రి, పురుషులు రావడం లేదయ్యా, దర్శించు ప్రభా, రక్షించండి అయ్యా. దేవా కరుణించమని కోరుతున్న ప్రభా, దర్శించండి. పురుషులందరిలో యవనస్తుల బిడ్డలో కార్యం చేయమని కోరుతున్నాం ప్రభా, కరుణించండి. మనం తెలుసుకుంటున్నాం, మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. అనేక ఆత్మలు చేర్చబడినట్టు కూడా మీరే సహాయం చేయమని కోరుతున్నాం. ప్రభు చూపించండి దేవా. కర్నూలు ప్రాంతం నుంచి ఇక్కడ పనులు చేసుకోవడానికి కూడా కొంతమంది బిడ్డలు వచ్చారు. వారు నీ సన్నిధికి నాగలుతూ వచ్చారయ్యా. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. వారు విడిచి వచ్చిన గ్రామాన్ని, కుటుంబాన్ని ఆశీర్వదించమని కోరుతున్నాను. వారిని మీరే పోషించమని కోరుతున్నాను. వారిని మీరే దర్శించమని కోరుతున్నాం ప్రభా, సహాయం చేయండి దేవా. మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం అయ్యా, కరుణించండి. అనారోగ్య సమస్యలతో వారిని దర్శించి దేవా సంపూర్ణమైన ఆరోగ్యాలు మీరు అనుగ్రహిస్తున్నామని కోరు. చదువుకునే పిల్లలను దర్శించండి ప్రభా. 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, వీళ్ళని కనికరించండి. ఇంటర్ పిల్లలు ఎగ్జామ్స్ రాశారు, రిజల్ట్స్ కొరకు సిద్ధపరచమని కోరుకుంటున్నాను దేవా, కరుణించండి. ప్రభు చూపించమని కోరుతున్నాం ప్రభా, సహాయం చేయండి. వరం చెల్లించుకుంటున్నాను దేవా. మీరే దయచూపని తెలుసుకోండి. డిగ్రీ పిల్లలు అతన్ని ప్రార్థన కొంతమంది ఎంసెట్ కొరకు సిద్ధపడుతున్నారు, అయితే నీటి కొరకు సిద్ధపడుతున్నారు. వాళ్ళందరూ మీరు కరుణించండి, తెలుసుకుంటున్నారు. ఉద్యోగులకు ఎదురుస్తున్నప్పుడు కనికరించండి దేవకులు. వివాహం కొరకు ఎదురు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని తగిన సమయంలో తగిన సంబంధం మీరు ఏర్పరచుకుని కోరుతున్న ప్రభు, సహాయం చేయండి. వరం చెల్లించుకుంటున్నాను. అలాగే మా తండ్రి ప్రభా, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. స్తోత్రాలు. తన గర్భిణీ స్త్రీని జ్ఞాపకం చేసుకోండి, సుఖమైన కాన్పులు సిద్ధపరచండి. పిల్లలు లేని వారిని జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను. బాలికలు జ్ఞాపకం చేసుకోండి, తెలుసుకోండి. వృద్ధాప్యులను వారిని జ్ఞాపకం చేసుకోండి. దూరాంటని కరుణించమని కోరుతున్నాను. ప్రభు చూపించుకోండి దేవా, ప్రభు చూపించుకొని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి మా కొరకు ప్రార్థించమని కోరిన ప్రతి ఒక్క వ్యక్తి కొరకై ప్రార్థన చేస్తున్నారు, కనికరించమని కోరుకున్నాను. ఎప్పుడు చిన్న మందిని జ్ఞాపకం చేసుకొని తోడు నడిపించమని ప్రతి అవసరం ప్రతి ఒక్కరు తీర్చండి దేవా. సొంత సమయంలో దాని జ్ఞాపకం మంచి మందిరం కట్టడం కొరకై సహాయం చేయండి దేవా. ప్రభు సేవకులు కూడా నిర్మాణం కూడా పూర్తిగా చేయబడి కొరకై సహాయం చేయండి దేవుడన్న కొరకు ప్రార్థన చేస్తున్నాను. పిల్లలు జ్ఞాపకం చేసుకొని తెలుస్తారు. నాన్న తమ్ముడు చేస్తున్న పరిచయం కూడా దీవించి ఆశ్రయించమని కోరుతున్నాను, సహాయం చేయండి తండ్రి. అంకుల్ కాంటి కూడా మంచి ఆరోగ్యం తెచ్చమని కోరుతున్నాను ప్రభావం చూపించిన మనం జరిగించు. సమస్త మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నా నా తండ్రి. మనం జ్ఞాపకం చేసుకున్న పరిచయం కూడా దీవించి ఆశ్రయించమని కోరుకుంటున్నాను. కనికరించండి, ప్రభు చూపించండి. రేపు సిద్ధపాటు కోరుకోరకాయ తిరిగి ఈస్టర్ సండే కూడా సంపూర్ణంగా సిద్ధపరచమని కోరు. వచ్చిన బిడ్డలందరినీ మరొక్కసారి దీవించి ఆశీర్వదించమని కోరు. కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు అతి శ్రేష్టమైన ఘనమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుతుంటున్నాము తండ్రి, ఆమేన్.
వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. మంచిగా వచ్చినాయి. దయచేసి అందరూ కూడా మంచిగా తీసుకోండి. ప్రకటన గమనించండి. రేపు ఆదివారం మళ్ళా 9 గంటలకే ఆరాధనకు కూడుకుంటాం. ఈస్టర్ సండే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తిరిగి లేచిన దినమున అందరూ కూడా కుటుంబాలతో సహా దేవుని సన్నిధికి రావాల్సిందిగా ప్రభు పేరు పనులు చేస్తున్నాం. వీళ్ళతో మంచిగా ఉన్నాయి, తీసుకొని రావాల్సిందిగా ప్రభు పేరు ప్రారంభిస్తున్నాం. మేము తండ్రి స్తోత్రములు మన సమృద్ధిలో నుండి బిడ్డల సమర్పణలో నుండి తీసుకొచ్చినటువంటి వచ్చినటువంటి మధ్యలో దీవించి ఆశ్రయించి వేరే వారికి తెచ్చినాం. మొదల స్తోత్రం చెల్లించు పరిశుద్ధపరచమని కోరు వేసే నామూలో స్తుతించి ప్రార్థించి వెళుతున్నాము తండ్రి. తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును రాలేని వారికి సకల పరిశుద్ధులందరికీ లోకము చెందిన విశ్వాసులందరికీ సదాకాలం దేవాది దేవుడు ప్రభు సంపూర్ణంగా మనల్ని సిద్ధపరిచే ఆయుధపరచునుగాక. ఆమేన్. అందరి పందాలమ్మా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. వచ్చింది.